Today we are discussing about different tags available in HTML. Okay, those tags are discussed in already last classes. New tags are discussed in this class. Okay, here heading tag, heading tag, heading tag already discussed some H1 to H6 different sizes tags are available. If you want to display the text with the some size of text, we use different sizes are available. H1 to H6. H1 is the highest and H6 is the least. Here heading tag contains different attributes are available. Alignment. Alignment means displaying the text here left, right or center. It specifies the text where it is displayed, where the text is displayed in the browser, right? Next, here another tag is available, heading tag and head tag, HEAD, head tag. This head tag is used for displaying the text in the tab, okay. Tab name kinda tab name use చేయడానికి మనం హెడ్ ట్యాగ్ ని రిప్రజెంట్ చేస్తాం. ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ ఉంటాయి కదా, డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాం అనుకోండి, డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. ఓకే, ట్యాబ్ కి ప్రతి ట్యాబ్ కి ఒక్కొక్క నేమ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఆ నేమ్ ని స్పెసిఫై చేయడానికి మనం హెడ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. హెడ్ విత్ టైటిల్, రైట్? మనం హెడ్ విత్ టైటిల్ స్పెసిఫై చేస్తామంటే ఆ టైటిల్ అనేది ట్యాబ్ మీద డిస్ప్లే అవుతుంది. అది మనం ప్రాక్టికల్ గా చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి, అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ HR tag, this is horizontal roller. This tag is used for displaying a horizontal line. Next, base font. Base font is represents the size of the font. Next, font tag. Font tag, this is also used for representing font size, font color. Okay, the syntax is font size equals to 10 and color is hexadecimal notation. Next, bold tag. This is represented by B, bold tag. Okay, bold tag is used for representing a particular text in highlighting. Highlighting means ఇప్పుడు ఒక టెక్స్ట్ ని మనం నార్మల్ టెక్స్ట్ ని బోల్డ్ చేసామంటే మీనింగ్ ఏంటంటే అది థిక్ టెక్స్ట్ కింద మారిపోతుంది, డార్క్ అయిపోతుంది ఆ టెక్స్ట్ అనేది. ఈ బోల్డ్ అనే మీకు ఐడియా ఉంటుంది, వర్డ్స్ యూజ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ఇటాలిక్, దట్ ట్యాగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై I, and italic tag is specifies the text in some different font shape. అంటే మీనింగ్ ఏంటంటే చూడమ్మా, ఈ ఫాంట్ ఇటాలిక్ అంటే ఫాంట్ అనేది కొంచెం క్రాస్ గా డిస్ప్లే అవుతుంది అనమాట. క్రాస్ గా డిస్ప్లే అవుతుంది. మామూలుగా మనకి చూడమ్మా ఇక్కడ పిపిటీలో మామూలుగా దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ అని చెప్పేసి మనం స్ట్రైట్ గా ఉంది, ఇటాలిక్ యూజ్ చేస్తే కొంచెం క్రాస్ గా అవి హైలైట్ అయ్యి కనబడతాయి, డిఫరెంట్ గా, నార్మల్ టెక్స్ట్ కి డిఫరెంట్ గా కనబడుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, font bold italic tag is represented by I. Next, strong tag ఇది ఆల్రెడీ చెప్పాం కదమ్మా. ఇప్పుడు స్ట్రాంగ్ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బోల్డ్ ట్యాగ్. అంటే మనం ఏదైనా టెక్స్ట్ ని హైలైట్ చేయాలంటే మనం ఇక్కడ స్ట్రాంగ్ ట్యాగ్ అని రిప్రజెంట్ చేస్తాం. స్ట్రాంగ్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, ఈ మధ్యలో డాట్స్ అనేవి చూసారా, అక్కడ మనం టెక్స్ట్ ని రాస్తాం. ఆ టెక్స్ట్ ని ఈ స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఏం చేస్తుంది అంటే హైలైట్ చేస్తుంది, అంటే బోల్డ్ చేస్తుంది. బోల్డ్ స్ట్రాంగ్ రెండు సేమ్ అండి. ఓకే, రెండు చేసే వర్కింగ్ ఒకటే. ఓకే,
కాకపోతే 2 టైప్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్స్ అండి. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రాక్టికల్గా కూడా చూసాం. మన సబ్స్క్రిప్ట్ ఏదైనా టెక్స్ట్ని సబ్స్క్రిప్ట్ కింద డిస్ప్లే చేయాలంటే మనం ఆ టెక్స్ట్ని ఈ ట్యాగ్ మధ్యలో రిప్రజెంట్ చేయాలి. సబ్స్క్రిప్ట్ ఏ టెక్స్ట్ అయితే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సబ్స్క్రిప్ట్ ట్యాగ్లో రిప్రజెంట్ చేయాలి. సూపర్ స్క్రిప్ట్ అంటే పవర్స్ రిప్రజెంట్ చేయాలంటే సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్లో రిప్రజెంట్ చేయాలి. ఆ విధంగా ఈ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్, బిఆర్ ట్యాగ్. ఓకే, మనం చూడమా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనం లైన్స్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని రాసినా సరే మనకి ఆ టెక్స్ట్ అనేది కంటిన్యూస్గా డిస్ప్లే అయిపోతుంది. ఓకే, అలా కంటిన్యూస్గా డిస్ప్లే అవ్వకుండా మనకి లైన్ బై లైన్ డిస్ప్లే చేయాలంటే బ్రేక్ చేయాలి. ఓకే, మనం ఎక్కడైతే టెక్స్ట్ రాసామో ఎక్కడి వరకు అయితే మనకి లైన్ కంప్లీట్ అయిందో అక్కడితో బ్రేక్ అయిపోవాలి, అక్కడ నుంచి నెక్స్ట్ లైన్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, లైన్ ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడ మనం బిఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి రిమైనింగ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది కూడా మనం ప్రీవియస్ సెషన్లో చూసాము. నెక్స్ట్ క్యారెక్టర్ ఎస్కేప్ సీక్వెన్స్. ఇప్పుడు చూడమ్మా యాంపర్సెంట్, ఏఎంపి అంటే యాంపర్సెంట్. నెక్స్ట్ లెస్ దెన్, గ్రేటర్ దాన్, కొటేషన్, డబుల్ కొటేషన్. అదవుతుందా? క్యారెక్టర్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అంటారు. వీటిని చూడమ్మా యాంపర్సెంట్ సింబల్ స్పెసిఫై చేయాలంటే మనం ఇలాగ యాంపర్సెంట్ ఏఎంపి అని రాస్తే మనం యాంపర్సెంట్ సింబల్ స్పెసిఫై చేయాలి. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడమ్మా. లెస్ దెన్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ యాంపర్సెంట్ ఎల్టీ. ఓకే, మనం లెస్ దెన్ సింబల్ని స్పెసిఫై చేయాలంటే అవుట్పుట్లో డిస్ప్లే చేయాలనుకుంటే మనం దానికి సంబంధించిన కోడ్ని ఇక్కడ రాయాలి. యాంపర్సెంట్ ఎల్టీ అంటే లెస్ దెన్, యాంపర్సెంట్ ఆ సింబల్ రిప్రజెంట్ చేయడానికి మనం యాంపర్సెంట్ యూజ్ చేస్తాం. రైట్. అదేవిధంగా మనం యాంపర్సెంట్ సింబల్ డిస్ప్లే చేయాలంటే యాంపర్సెంట్ సేమ్ అదే రాస్తాం. అలాగే యాంపర్సెంట్ జీటీ అంటే గ్రేటర్ దాన్, యాంపర్సెంట్ కొటేషన్, డబుల్ కొటేషన్. రైట్. అనదర్ ట్యాగ్ ఇస్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే యాంకర్ ట్యాగ్ పర్పస్ ఏంటంటే దిస్ యాంకర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లింకింగ్ ద వెబ్ పేజెస్. ఏదైనా మనం ఒక వెబ్సైట్ అడ్రస్ని లింకప్ చేయాలనుకుంటే మనం ఈ యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు లింక్ 2 HTML pages. This is represented by A. Anchor tag is represented by A. ఓకే, ఇక్కడ అట్రిబ్యూట్ హెచ్ రిఫరెన్స్ అని యూజ్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం లింకప్ చేయాలనుకుంటున్నాం కదండి. ఏ HTML పేజ్ని అయితే మనం లింకప్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన పాత్ అనేది హెచ్ రిఫరెన్స్ లో రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందా? రైట్. యాంకర్ ట్యాగ్ హెచ్ రిఫరెన్స్ ఈక్వల్స్ టు పాత్ ఆఫ్ ది ఫైల్. ఓకే, ఆ పాత్ ని రిప్రజెంట్ చేస్తే మనకి ఆ లింక్ మనం ఎప్పుడైతే సమ్ టెక్స్ట్ అని రిప్రజెంట్ చేసారు చూసారండి, ఆ దాని ప్లేస్ లో మనం టెక్స్ట్ ఏదైతే ఇస్తామో దాన్ని క్లిక్ చేయగానే ఈ పాత్ లో ఉన్న కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ లో అడ్రస్ ఇచ్చామండి, ఆ అడ్రస్ లో ఉన్న కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందండి? వెరీ సింపుల్. ఓకే, ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దామండి. నెక్స్ట్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ని డిస్కస్ చేసాం. ఆ ట్యాగ్స్ అన్నిటిని యూజ్ చేసి మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ every HTML document must be start with the HTML tag. Okay, HTML. Next, every HTML file must be extension with .html. చూడమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ డాక్యుమెంట్ నేమ్ వచ్చి mypage.html. .html అని ఎందుకు ఇచ్చాడంటే దిస్ ఈజ్ ఏ HTML document. HTML document must be extension with .html, right? Next, head tag. Okay,
హెడ్ హెడ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నేను చెప్పాను కదండి, స్టార్టింగ్ చెప్పాను కదండి. ఇప్పుడు చూడమ్మా, మనం ఒక ట్యాబ్ని యూజ్ చేస్తాం. ట్యాబ్ అంటే ఏం లేదండి, బ్రౌజర్ని యూజ్ చేసినప్పుడు మనం మల్టిపుల్ వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక్కో సైట్ ట్యాబ్స్లో యూజ్ అవుతాం, ట్యాబ్స్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ ఓపెన్ చేశానండి, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే అది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. లేకపోతే అమెజాన్లో ఏదైనా లింక్ క్లిక్ చేస్తే అది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ ట్యాబ్ యొక్క నేమ్ని స్పెసిఫై చేస్తుంది ఇక్కడ హెడ్ విత్ టైటిల్. అర్థమవుతుందండి? ఓకే, రైట్. ఇప్పుడు చూడమ్మా, హెడ్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయడమ్మా, ఎక్స్క్లమేటరీ డాష్ దిస్ పేజ్ ఇంప్లిమెంట్స్ కామన్ HTML ట్యాగ్స్. చూడమ్మా, నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? దిస్ ఈజ్ ఏ కామెంట్ లైన్. దిస్ ఈజ్ ఏ కామెంట్ లైన్. కామెంట్ లైన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ దీస్ కోడ్స్, దీస్ ట్యాగ్స్. అర్థమవుతుందా? ఇలాగా లెస్ దెన్ ఎక్స్క్లమేటరీ సింబల్ తో డబుల్ డాష్ ఇచ్చి డబుల్ డాష్ తో ఎండ్ చేస్తే దాన్ని మనం కామెంట్స్ అంటాం. కామెంట్స్. ఓకేనా? ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కామెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని ఓకే దానికి ఉన్న కామెంట్స్ కి డిఫరెంట్ సింటాక్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అదేవిధంగా HTML లో కూడా కామెంట్స్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే సింటాక్స్ ఎక్స్క్లమేటరీ డబుల్ డాష్ దిస్ పేజ్ ఇంప్లిమెంట్స్ కామన్ HTML ట్యాగ్. రైట్. నెక్స్ట్ టైటిల్. ఓకే, యూజ్ చేసిన ట్యాబ్ యొక్క నేమ్ ని డిస్ప్లే చేయడానికి టైటిల్. మై హోమ్ పేజ్. నెక్స్ట్ హెడ్ ఇక్కడతో క్లోజ్ చేస్తామండి. హెడ్ పార్ట్ ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ బాడీలో ఏం రాస్తామండి? H1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? H1 ఇస్ ద హెడ్డింగ్ ట్యాగ్. ఓకే, హెడ్డింగ్ ట్యాగ్. DNR సెట్. నేను ఒక టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. DNR సెట్ అనే టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకే, దాని యొక్క సైజ్ ని నేను H1 తో రిప్రజెంట్ చేస్తున్నా. H1 అంటే మనకి 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దాంట్లో హైయెస్ట్ ట్యాగ్ వచ్చి H1. ఓకే, ఈ DNR సెట్ అనే టైటిల్ చూడమ్మా, DNR సెట్ అనే టెక్స్ట్ హెడ్డింగ్ లో మనం హైయెస్ట్ ఫాంట్ సైజ్ తో డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. అందుకే H1 తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ అట్రిబ్యూట్ అలైన్మెంట్ యూజ్ చేసామండి. అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్. అంటే ఓపెన్ అయిన బ్రౌజర్ యొక్క సెంటర్ లో మనకి చూడమ్మా DNR సెట్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్. ఓకే, అలైన్మెంట్ సెంటర్ అని రిప్రజెంట్ చేసాం కాబట్టి సెంటర్ లో DNR సెట్ అనే టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. మనం లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అని ఇచ్చామంటే పేజ్ కి లెఫ్ట్ సైడ్ ని ఈ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. అదే అలైన్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ అని ఇచ్చామంటే రైట్ ని డిస్ప్లే అవుతుంది. రైట్. నెక్స్ట్ H2 ఇది కూడా హెడ్డింగ్ లో వన్ ఆఫ్ ది ట్యాగ్ అండి. ఓకే, H1 కన్నా కొంచెం స్మాలెస్ట్ హెడ్డింగ్ ట్యాగ్. ఓకే, అనదర్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా, దాని హెడ్డింగ్ అనేది H2 రిప్రజెంట్ చేశాను. ఇది కూడా అలైన్మెంట్ సెంటర్ అని ఇచ్చాను. రైట్. నెక్స్ట్ బేస్ ఫాంట్ సైజ్. ఓకే, మనం పారాగ్రాఫ్ రాస్తామండి, డిఫరెంట్ పారాగ్రాఫ్స్. దాంట్లో ఫాంట్ సైజ్ ని డిస్ప్లే చేయడానికి బేస్ ఫాంట్ సైజ్ ఉంది. ఓకే, మనం డిస్ప్లే చేసే డిఫరెంట్ పారాగ్రాఫ్స్ యొక్క సైజ్ అనేది కామన్ గా 4. ఇక్కడ బేస్ ఫాంట్ సైజ్ 4 అని రిప్రజెంట్ చేసాం కాబట్టి 4 డిస్ప్లే అవుతుంది. రైట్. నెక్స్ట్ ఓకే, పారాగ్రాఫ్ లో కస్టమైజ్ చేసాడండి. కస్టమైజ్ అంటే చూడమ్మా, పారాగ్రాఫ్ లో ఆ ఫాంట్ సైజ్ అనేది మళ్ళీ అటు డిఫరెంట్ గా ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అనేది ఇచ్చాడండి. ఓకే, దిస్ కాలేజ్ రన్స్ అండర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ అని చెప్పేసి ఫాంట్ సైజ్ చేంజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక అట్రిబ్యూట్ స్పెసిఫై చేసాడండి. ఇది పారాగ్రాఫ్ యొక్క అట్రిబ్యూట్. ఫాంట్ సైజ్ స్పెసిఫైస్ 5 అండ్ B స్పెసిఫైస్ బోల్డ్ అండ్ I స్పెసిఫైస్ ఇటాలిక్. ఓకే, మనకి టెక్స్ట్ అనేది క్రాస్ గా డిస్ప్లే అవుతుంది. బోల్డ్ అనేది థిక్నెస్, టెక్స్ట్ యొక్క థిక్నెస్ ని పెంచడానికి బోల్డ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, యాంపర్సెంట్ కొటేషన్. చూడమ్మా, ఇవి క్యారెక్టర్ సీక్వెన్స్. చూడమ్మా, ఇందాక ఈ క్లాస్ లో డిస్కస్ చేసాం. యాంపర్సెంట్ కొటేషన్ అంటే ఏంటి, ఏం చెప్పామంటే మనం డబుల్ కోట్స్ లో డిస్ప్లే అవుతుంది.
డబుల్ కోట్స్ లో మనకి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే డబుల్ కోట్స్ లో డిఎన్ఆర్ సిఏటి అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ యాంపర్సెంట్ సింబల్ డిస్ప్లే అవుతుంది. యాంపర్సెంట్. నెక్స్ట్ ఇటాలిక్, బోల్డ్, ఫాంట్, బ్రేక్. చూడమ్మా ఇవి ఎండింగ్ ట్యాగ్స్, ఇటాలిక్, బోల్డ్, ఫాంట్ అనేవి. ఓకే, మనం ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి వాటిని ఎండ్ చేయాలి ఇక్కడ కంపల్సరీ. నెక్స్ట్ బ్రేక్. బ్రేక్ ఎందుకు యూజ్ చేశాడంటే డిఎన్ఆర్ సెట్. ఓకే, ఆ డిస్ప్లే అయిన తర్వాత టెక్స్ట్ అనేది డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో మనకి ఆ లైన్ కంటిన్యూ అవ్వకూడదు, నెక్స్ట్ లైన్ కి వచ్చేది. మనం ఏ టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకున్నా నెక్స్ట్ లైన్ డిస్ప్లే అవ్వాలి. అందు గురించి ఇక్కడ చూడమ్మా బిఆర్ ట్యాగ్ యూజ్ చేశారు. బ్రేక్, బిఆర్ ట్యాగ్ అంటే బ్రేక్, ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్ వెళ్ళిపో. నెక్స్ట్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు, ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు. నెక్స్ట్ టెక్స్ట్ అండి, ఇదంతా పారాగ్రాఫ్ లోనే కంటెంట్ అంతా. ఆ పారాగ్రాఫ్ లోనే నేను డిఫరెంట్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకుని ఆ టెక్స్ట్ స్టైల్ సైజు అనేది చేంజ్ చేస్తా ఉంటాను, అంటే హైలైట్ చేయడం గురించి. రైట్, ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు స్ట్రాంగ్. చెప్పాను కదండి స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్ ఈజ్ సిమిలర్ టు ది బోల్డ్ ట్యాగ్. బోల్డ్ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్ ఏదైతే విధంగా వర్క్ చేస్తుందో అదే విధంగా స్ట్రాంగ్ ట్యాగ్ కూడా వర్క్ చేస్తుందండి. అంటే ఏం లేదండి, ఇక్కడ JN2K టెక్స్ట్ రాసాం కదండి, అది హైలైట్ అయ్యి థిక్నెస్ ని పెంచి మనకి థిక్ గా కనబడుతుంది. రైట్, నెక్స్ట్ HR సైజ్ ఈక్వల్స్ టు 5, విడ్త్ ఈక్వల్స్ టు 80. HR అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందండి, దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ట్యాగ్ విచ్ డిస్ప్లేస్ ద హారిజాంటల్ రోలర్ లైన్. హారిజాంటల్ రోలర్ లైన్, లైన్ ని డిస్ప్లే చేయడానికి మనం HR ట్యాగ్ ని యూజ్ చేస్తాం. దాంట్లో యూజ్ చేసి అట్రిబ్యూట్స్ విడ్త్, సైజు స్పెసిఫై చేస్తాం. రైట్, నెక్స్ట్ అనదర్ హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేసాడంటే దట్ ఈస్ H3. H3 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే చూడమ్మా. ఓకే, మనం H1 యూజ్ చేసాం, దట్ ఈస్ ద లార్జెస్ట్ ఫాంట్ సైజ్, అండ్ H2 దట్ ఈస్ నెక్స్ట్ H1 కి నెక్స్ట్ ఫాంట్ సైజ్. H2 తర్వాత H3 కన్నా కొంచెం స్మాల్ ఫాంట్ సైజ్ యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ H3. యూ ట్యాగ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అండర్లైన్. ఓకే, అండర్లైన్. ఇక్కడ చూడమ్మా యాంపర్సెంట్ LT అంటే ఏంటంటే LT అంటే లెస్ దాన్ సింబల్ డిస్ప్లే అవుతుంది. సమ్ కామన్ ట్యాగ్స్ ఇక్కడ GT అంటే గ్రేటర్ దాన్. సమ్ కామన్ ట్యాగ్స్ అనే లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో డిస్ప్లే చేస్తున్నాడు. దాని ఫాంట్ సైజ్ వచ్చి H3 హెడ్డింగ్ ట్యాగ్. ఓకే, బ్రేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ బాడీ HTML. ఇవన్నీ సింపుల్ ట్యాగ్స్ అండి. అంటే మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన డిఫరెంట్ ట్యాగ్స్ ని యూజ్ చేసుకుని ఒక సింపుల్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్, అదే ఒక సింపుల్ HTML డాక్యుమెంట్ ని డిజైన్ చేస్తాం. అర్థమవుతుందండి. మీరు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ ని తీసుకుని మీరు మీ సిస్టమ్స్ లో ఎగ్జిక్యూట్ చేయండి. తెలుసు కదండి ఒక HTML డాక్యుమెంట్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామండి. వెరీ సింపుల్. ఓపెన్ ది నోట్ ప్యాడ్ అండ్ టైప్ దిస్ HTML document and save as file name .html. HTML document must be extended with .html. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు .html అని ఎప్పుడైతే సేవ్ చేస్తారో ఆ ఫైల్ ని ఆటోమేటిక్ గా అది ఒక బ్రౌజర్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోతుంది, అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది ఆ ఫైల్ అని. ఓకే, ఈ అనే సింబల్ తో మీకు ఐకాన్ చూపిస్తున్నాను. ఆ ఫైల్ మీద ఆ ఫైల్ రన్ చేయాలంటే ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే చాలండి. ఓకేనా, డబుల్ క్లిక్ చేస్తే చాలు, ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రైట్, ఓకే. మీరు దీంట్లో ఏమైనా మిస్టేక్స్ రాస్తే ఓకే, మీరు కావాల్సిన చేంజెస్ అనేవి రావండి. దాంట్లో ఎర్రర్స్ ఏమీ చూపించదు. HTML డాక్యుమెంట్ లో మనకి ఎర్రర్స్ ఏమీ చూపించదు, అంటే చేంజెస్ కనపడు. అర్థమవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. బోల్డ్ టెక్స్ట్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై B, అండ్ యూ ట్యాగ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యూ ట్యాగ్ అంటే అండర్లైన్ అండి. అండర్లైన్ ద టెక్స్ట్. మీరు రాసే టెక్స్ట్ కి ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. ఈ మధ్యలో రాసే ప్రతి టెక్స్ట్ కి, ఏ టెక్స్ట్ అయినా సరే ఆ టెక్స్ట్ మొత్తానికి అండర్లైన్ వచ్చేస్తుంది యూ ట్యాగ్ యూజ్ చేస్తే, దట్ ఈస్ అండర్లైన్ ట్యాగ్. అలాగే బోల్డ్ ట్యాగ్ ఈ టెక్స్ట్ చూడమ్మా,
స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మీరు ఏ టెక్స్ట్ రాసినా సరే అదంతా బోల్డ్ లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్. ఓకే, ఇటాలిక్ ట్యాగ్ అనేది ఒక ఫాంట్ స్టైల్ అన్నమాట, రైట్? క్రాస్ గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎంఫసిస్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్. ఓకేనా, మీరు బోర్డ్స్ లో ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఫాంట్ స్టైల్స్ చెక్ చేసినప్పుడు దాంట్లో మీకు కనబడుతుందండి. మీరు టైమ్స్ న్యూ రామన్, ఎంఫసిస్, ఓకే, ఆ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ కనబడతాయి. దాంట్లో మీకు ఎంఫసిస్ అనే వర్డ్ కనబడుతుంది, చూడండి. ఓకే, ఆ ఎంఫసిస్ అనేది ఏ ఫాంట్ స్టైల్ అయితే రిప్రజెంట్ చేస్తుందో ఆ స్టైలే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంఫసిస్, ఈఎం ట్యాగ్ రిప్రజెంట్స్ ఎంఫసిస్. ఓకే ఓకే, it represents font style. Okay, simple. Next, another tag is strong. Strong is used for this is similar to the bold tag. ఏంటంటే బోల్డ్ టెక్స్ట్ ను డిస్ప్లే చేయడానికి ఈ స్ట్రాంగ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ another tag is S. S represents strike. చూడమ్మా, నేను లాస్ట్ క్లాస్ లో మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు ఈ ట్యాగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక టెక్స్ట్ ని మనం స్ట్రైక్ ఆఫ్ చేయాలంటే మిడిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి అమ్మా, స్క్రీన్ మీద స్మాల్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ వర్డ్ నేను స్ట్రైక్ ఆఫ్ చేయాలనుకోండి, ఇలాగా మనం ఎస్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అంటే ఈ వర్డ్ కి మధ్యలో ఒక లైన్ డ్రా అవుతుంది, ఇలా స్ట్రైక్ ఆఫ్, రైట్? మనం ఏదైనా టెక్స్ట్ ని స్ట్రైక్ ఆఫ్ చేయాలంటే యూజ్ ద స్ట్రైక్ ట్యాగ్. ఓకే, ఈ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే టెక్స్ట్ ని రిప్రజెంట్ చేస్తామో ఆ టెక్స్ట్ కి మనకి ఒక స్ట్రైక్ చేసి ఆ వర్డ్ మొత్తాన్ని స్ట్రైక్ చేసి ఒక లైన్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ డెల్. ఓకే, ఏదైనా వర్డ్ ని, ఏదైనా టెక్స్ట్ ని డిలీట్ చేయాలంటే మనం డెల్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అంటే డిలీట్ అంటే డిలీట్ చేయదండి. ఓకే, దట్ రిప్రజెంట్స్ ద అండర్లైన్. డెల్ అనే ట్యాగ్ ని యూజ్ చేసామంటే దాని మధ్య ఆ పర్టికులర్ టెక్స్ట్ కి అండర్లైన్ రావుతుంది. అండర్లైన్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ దట్ పర్టికులర్ టెక్స్ట్ ఈజ్ డిలీటెడ్ టెక్స్ట్ అని మీనింగ్. అర్థమవుతుందండి? ఓకే, దేనైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది. హైలైటింగ్ అంటే ఇక్కడ అండర్లైన్ అని. ఓకే, నెక్స్ట్ వేరియబుల్. ఓకే, మనం డాక్యుమెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, డాక్యుమెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తాం. వేరియబుల్స్ ని యూజ్ చేసినప్పుడు మనం వేరియబుల్ అనే ట్యాగ్ ని యూజ్ చేయాలి కంపల్సరీ. అర్థమవుతుందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బి అనే వేరియబుల్ ని యూజ్ చేయాలనుకోండి. ఓకే, బి అనే నేమ్తో మనకి ట్యాగ్ ఒకటి ఉంది. ట్యాగ్ ఉంది. ఓకే, ఇక్కడ అలాగనే కాదండి, ఇంకోటి ఏంటంటే మనం వేరియబుల్ ని స్పెసిఫై చేసామంటే అది ఒక డిఫరెంట్ ఫాంట్ స్టైల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం చూడంగానే దట్ ఈస్ వేరియబుల్ అని ఐడెంటిఫై చేయడం గురించి మనం వేరియబుల్ ట్యాగ్ ని యూజ్ చేయాలి. వేరియబుల్ ట్యాగ్ అర్థమవుతుందా? మనం వేరియబుల్ లో పర్టికులర్ ఏ బి అని రిప్రజెంట్ చేసామంటే ఏ బి అనేవి హైలైట్ అయ్యి కనబడతాయి. మనం చూడంగానే అవి వేరియబుల్స్ అని అర్థమవుతుంది క్లియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే వేరియబుల్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే స్మాల్ ఫాంట్స్ అలాగే ఫిక్స్డ్ విడ్త్. మనం వేరియబుల్స్ ఏవైతే యూజ్ చేస్తామో వాటికి ఫాంట్ అనేది స్మాల్ గా ఉంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ విడ్త్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే ఒక స్పెసిఫిక్ సైజ్ అనేది రిప్రజెంట్ చేస్తారు వేరియబుల్స్ కి. అర్థమవుతుందా? స్పెసిఫిక్ సైజ్ అనేది రిప్రజెంట్ చేస్తారు. ఆ పర్టికులర్ సైజ్ లో మనం చూసినట్లయితే అది క్లియర్ గా చూడంగానే మనకి వేరియబుల్ అనే ఐడియా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే,
ఇది కూడా నేను క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి నెక్స్ట్ క్లాస్లో. డోంట్ వరీ. ఈ ట్యాగ్స్ అన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వసలా. ఒకసారి వీటి గురించి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దామని నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానండి మొత్తం. నెక్స్ట్ అడ్రస్ ట్యాగ్. దిస్ అడ్రస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్ ఏ అడ్రసెస్. అర్థమవుతుందండి. ఈ అడ్రస్ ట్యాగ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మనం ఈ అడ్రస్ ట్యాగ్లో ఏదైనా టెక్స్ట్ రాసామనుకోండి, డిస్ప్లే చేసి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తాం. ఓకే, ఈ అడ్రస్ ట్యాగ్లో మనం టెక్స్ట్ రాసినట్లయితే ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేసి నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడమ్మా, మనకి 4 lines 5 lines అడ్రసెస్ ఉంటాయి. ఓకేనా, ప్రతిదీ మనం అడ్రస్ ట్యాగ్లో రిప్రజెంట్ చేసామంటే ఆ అడ్రస్ ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే, అడ్రస్ ట్యాగ్ అనేది క్లియర్గా రిప్రజెంట్ చేసి ఆ టెక్స్ట్ అనేది రిప్రజెంట్ చేసి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది కంట్రోల్. అంటే మనం జనరల్గా పారాగ్రాఫ్లో డైరెక్ట్గా రాసాం అనుకోండి లైన్ బై లైన్, ఆ లైన్ బై లైన్ మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేయదండి. ఎలా డిస్ప్లే అవుతుంది, కంటిన్యూస్గా లైన్ కంటిన్యూ అయిపోయి డిస్ప్లే అయిపోతుంది. ఓకే, దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం బిఆర్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందండి. ఓకే, మనకి ఎక్కడైతే లైన్ కంప్లీట్ అయిందో అక్కడ మనం బిఆర్ ట్యాగ్ యూజ్ చేసామంటే అక్కడతో లైన్ బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్, రిమైనింగ్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ ఏంటంటే అడ్రస్ లైన్ ఎందుకు యూజ్ చేస్తాం, సేమ్ అదే పర్పస్, బ్రేక్ ట్యాగ్ లాగానే ఇది కూడా వర్క్ చేస్తుంది. కాకపోతే మనం ఇక్కడ అడ్రస్ ట్యాగ్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనం అడ్రస్ ట్యాగ్లో ఫర్ ఎగ్జాంపుల్ పి వెంకటేశ్వరరావు, నెక్స్ట్ లైన్లో అడ్రస్ ట్యాగ్ యూజ్ చేసి మళ్ళీ సమ్ LIG 2లో 3, నెక్స్ట్ లైన్లో LIG హౌసింగ్ బోర్డు కాలనీ, నెక్స్ట్ అడ్రస్ లైన్లో భీమవరం, అలా రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందా, అంటే మనం అడ్రసెస్ రిప్రజెంట్ చేయడానికి ఈ అడ్రస్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందండి. రైట్. నెక్స్ట్ స్క్రోలింగ్ టెక్స్ట్ ట్యాగ్. ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ ట్యాగ్ అనేది చూడండి, దీంట్లోనే మీనింగ్ ఉంది మీకు. ఓకే, స్క్రోలింగ్ టెక్స్ట్ అంటే ఏంటంటే టెక్స్ట్ని స్క్రోల్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్స్ అండి. అదే ట్యాగ్ ఏంటిది, మార్క్ యూ అని యూజ్ చేసామంటే చూడమ్మా, మార్క్ యూ అని యూజ్ చేసామంటే దీంట్లో రిప్రజెంట్ చేసిన ఈ సింటాక్స్ లో చూడమ్మా, మార్క్ యూ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనం ఈ డాట్స్ ప్లేస్ లో ఏ టెక్స్ట్ అయితే యూజ్ చేస్తామో ఆ టెక్స్ట్ అనేది స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. బై డిఫాల్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతూ ఉంటుంది. డిఫాల్ట్ మనం మార్క్ యూ అని చెప్పేసి ఏదైనా టెక్స్ట్ అని రిప్రజెంట్ చేసామంటే ఆ టెక్స్ట్ అనేది మనం రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతూ వస్తుంది. ఓకే, వీటికి డిఫరెంట్ పారామీటర్స్ అవైలబుల్ గా ఉంటాయండి. ఎందుకు అంటే ఆ టెక్స్ట్ అనేది డిఫాల్ట్ రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతుంది, మనం లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ చేయాలంటే ఇక్కడ పారామీటర్స్ యూజ్ చేయాలి. అలాగే అప్పుడు టాప్ నుంచి బాటమ్ రావాలన్నా, బాటమ్ నుంచి టాప్ కి రావాలన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, డైరెక్షన్ పారామీటర్స్. ఈ డైరెక్షన్ పారామీటర్స్ ఏంటంటే ఆ టెక్స్ట్ అనేది డిఫాల్ట్ అయితే రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. ఓకేనా, రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవ్వాలంటే మనం స్పెసిఫై చేయాలి, డైరెక్షన్ స్పెసిఫై చేయాలి. అలాగే డైరెక్షన్ అప్ అని రిప్రజెంట్ చేసామంటే అప్ నుంచి డౌన్ కి వస్తుంది. అలాగే డౌన్ అని రిప్రజెంట్ చేసామంటే డౌన్ నుంచి అప్ కి మూవ్ అవుతుంది. ఆ విధంగా డిఫరెంట్ పారామీటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, మనం చెప్పాం కదండి, మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టూల్ అనేది అవైలబుల్ గా ఉంది, దట్ ఈస్ W3 స్కూల్. ఓకే, దాన్ని యూజ్ చేసుకుని మనం రేపు మొత్తం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటాం. ఓకే, మార్క్ యూ ట్యాగ్ అట్రిబ్యూట్స్, ఇవి చెప్పాం కదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇవన్నీ మీకు తెలుసు. అలైన్మెంట్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి టాప్ నుంచి, ఇలాగ బిహేవియర్, ఎలాగ వచ్చే టెక్స్ట్ అనేది బిహేవియర్ ఎలాగ ఉండాలి, దానికి మనం ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేయొచ్చు. అలాగే డైరెక్షన్, బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, కలర్, ఫాంట్ యొక్క కలరు, మార్క్ యూ టెక్స్ట్ బాక్స్ యొక్క కలర్, అవన్నీ చేంజ్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ అట్రిబ్యూట్స్ అన్నింటినీ అప్లై చేసి మనం ఓకే రేపు ఒక ఎగ్జాంపుల్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ బ్లింకింగ్ ద టెక్స్ట్ ట్యాగ్. ఓకే, టెక్స్ట్ ని బ్లింకింగ్ ద టెక్స్ట్ ట్యాగ్ అంటే టెక్స్ట్ ని బ్లింక్ చేయడం.
ఓకే, ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి అలాగా మనకి టెక్స్ట్ అనేది బ్లింక్ అవుతూ డిస్ప్లే అవుతుంది ఈ బ్లింక్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం, రైట్? ఓకేనా? దీంట్లో మనకి HTML లింకింగ్ ఇన్ HTML, యాంకర్ ట్యాగ్, లింకింగ్ ఇన్ HTML యాంకర్ ట్యాగ్ అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ పర్పస్ ఏంటండి? ఓకే, మనం ఒక టెక్స్ట్ ని స్పెసిఫై చేస్తాం, ఆ టెక్స్ట్ ని క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి అంటే దాని యొక్క పాత్ అనేది మనం ఇక్కడ లింక్ అప్ చేస్తాం. ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. యాంకర్ లో మనం ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఆ అట్రిబ్యూట్ నేమ్ ఏంటండి? దట్ ఈస్ హెచ్ రిఫరెన్స్. దట్ ఈస్ హెచ్ రిఫరెన్స్. ఓకే, హెచ్ రిఫరెన్స్ లో మనం పాత్ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనం ఇచ్చే యాంకర్ ట్యాగ్ లో రిప్రజెంట్ చేసే టెక్స్ట్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఒక పర్టికులర్ పాత్ లో రిప్రజెంట్ చేసిన ఫైల్ ఓపెన్ అవ్వాలి, లేకపోతే పాత్ లో రిప్రజెంట్ చేసిన లింక్ అంటే బ్రౌజర్ కానీ లేకపోతే ఏదో ఒక సైట్ కానీ ఓపెన్ అవ్వాలి. ఓకేనా? ఇదే లింకింగ్ ఇన్ HTML. వెరీ సింపుల్ అండి. హెచ్ రిఫరెన్స్ పారామీటర్ చూడండి అమ్మా. ఏ అంటే యాంకర్ ట్యాగ్, హెచ్ రిఫరెన్స్ ఇస్ అట్రిబ్యూట్, హెచ్ రిఫరెన్స్ ఇస్ ఈక్వల్స్ టు www.van/shdoc ఏదో సమ్ సైట్ అడ్రస్ ఇచ్చాడు. ఇక్కడ పబ్లిషర్స్ అనే టెక్స్ట్ స్పెసిఫై చేశాడు. ఓకే, మనకి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే పబ్లిషర్స్ అనే టెక్స్ట్ హైలైట్ అయ్యి కనబడుతుంది. ఇక్కడ ఇదేం కనబడదండి, మన సైట్ అడ్రస్ ఏం కనబడదు. కానీ పబ్లిషర్స్ అనేది హైపర్ లింక్ కాబట్టి హైలైట్ అయ్యి కనబడుతుంది బ్లూ కలర్ లో. దాన్ని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ సైట్ ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందండి? ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కలర్ ఇమేజ్. ఓకే, ఇవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. క్వరీస్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా, డిస్కస్ చేద్దాం. ఎనీబడి హ్యావ్ క్వరీస్? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగచ్చమ్మా, నో ప్రాబ్లం. ఓకే, ఈవినింగ్ టైం అన్నా ఫోన్ చేయండి, డిస్కస్